సుఖపట్టణ వాసతత్పరం జగతాం భాగ్యమనుగ్రహాత్మికం సుఖదాం శుభదాం దేవీం అశేష మహిమాన్వితాం. శ్రీ పద్మావతీదేవి జగదేకమాత, నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీనివాసునికి పట్టపురాణి. శ్రీవారు తిరుమలలో కొలువై లోక కళ్యాణ దీక్ష పూనితే వాత్సల్యవతి తిరుచానూరులో విలసిల్లుతూ పాంచరాత్రి ఆగమ పూజలను అందుకుంటూ ఉన్నది. సూర్యునికి సూర్యకిరణాలకి సముద్రానికి అలలకు ఉన్న సంబంధంలా అద్వితీయ బంధాన్ని కలవారు పద్మావతి శ్రీనివాసులు. శ్రీవారికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాదులున్నాయి. భగవతికి ఆ మార్దవము ఆర్జవము సౌహార్దము సౌమ్యము కారుణ్యము మాధుర్యము గుణాలు ఉన్నాయి అని భగవద్ రామానుజులు ఉపదేశించారు. కళ్యాణ దీక్షితురాలైనటువంటి అమ్మవారి యొక్క సందర్శనం అఖిల లోకాలకి అభ్యుదయకారకమైనటువంటి అంశం. అమ్మవారు హరికిం పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పువ్వోని తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్. చెదరని వేదముల చిగురుబోడి అయినటువంటి ఆ అమ్మవారి శ్రీనివాసుల యొక్క కళ్యాణ బంధమనేటువంటిది లోక కళ్యాణకారకం. పాంచరాత్రి ఆగమ సంప్రదాయానుసారం ఈ క్షేత్రంలో అన్ని అర్చన క్రియలు నిర్వర్తింపబడుతూ ఉన్నాయి. పాంచభౌతిక వికారజన్యాలైన శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయ సుఖభోగాల నుండి మానవుణ్ణి విముఖుణ్ణి చేసి పరమాత్మ సేవలో తరింపజేసేది పాంచరాత్ర శాస్త్రం. పాంచరాత్రమేవ పాంచరాత్రం. 5 రాత్రులలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ బ్రహ్మ అనంత గరుడ విశ్వక్సేనులకు ఉపదేశించిన అర్చనా విధానం ఇది. ఈ పాంచరాత్రి సంహితలు 108గా విద్వాంసులు తెలియజేస్తూ ఉన్నారు. పద్మావతీదేవి కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేన ఆరాధన అత్యంత ప్రధానమైనది. నిర్విఘ్న పరిసమాప్తికై విశ్వక్సేన ఆరాధనం చేయడం శ్రీవైష్ణవ సంప్రదాయం. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీ మహావిష్ణువు వల్లే విశ్వక్సేన స్వామి వారు కూడా పంచ దివ్యాయుధాలతో విరాజిల్లుతూ ఉంటారు. మరి అది వచ్చే నిధి వచ్చే అచ్యుత సేనాపతి 10 దిక్కులకు ఇట్టె పారరో అసురులు అని అన్నమాచార్యుల వారు హెచ్చరిక చేశారు. మరి శ్రీ మహావిష్ణువైన విష్ణుద్వేషులను క్షమించగలడు గాని విష్ణుద్వేషులను పరమక్రూరంగా శిక్షించేటువంటి వాడు విష్ణుమత స్థాపకుడు ఆ సేన మొదలయ్యార్లు. అటువంటి విశ్వక్సేనులను గుర్తించడం ఎలాగా అని పద్మపురాణం చర్చ చేసింది. శ్రీ మహావిష్ణువు వలె వక్షస్థలం పైన శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చ ఉండదు. అలాగే స్వామివారి వలె ప్రళంబ యజ్ఞోపవేతము ఉండదు. కాని ఆ సూత్రవతీ జయాసమేతుడైనటువంటి విశ్వక్సేన స్వామికి పంచ దివ్యాయుధాలతో మహావిష్ణు స్వరూపం ఉంటుంది అని చెప్పింది. అంతేకాకుండా స్వామివారి యొక్క ప్రథమ మాలికను ఉచ్ఛిష్ట మాలికను ధరించేటువంటి అర్హత ప్రథమ ప్రసాద స్వీకరణార్హత విశ్వక్సేనుల వారికే ఉన్నది అని చెప్పి కూడా పద్మపురాణం స్పష్టం చేసింది. అటువంటి విశ్వక్సేన ఆరాధనం తరువాత భగవత్ శాస్త్రోక్త విధిలో జరుగుతూ ఉండేటువంటి పాంచరాత్రి పూజలలో ఇప్పుడు స్వస్తి పుణ్యాహవచనం క్షేత్రశుద్ధి స్థలశుద్ధితో పాటుగా తీసుకువచ్చినటువంటి సంభారాలు శుద్ధి చేసేటువంటిది దివ్యమైనటువంటి స్వస్తి పుణ్యాహవచనం. అటువంటి స్వస్తి పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతూ ఉంటే భక్తులందరూ కూడా పుణ్యమయమైనటువంటి భావనతో అమ్మవారికి శరణాగతి చేస్తూ ఉన్నారు. ృణానో అంగీరోభిర్దస్వ వివారుఢదా సూర్యేణ గోభిరంధాః
विभूम्या अप्रथय इन्द्रधानो दिवोरज उपारमस्तभायः तदप्रयक्षतममस्य कर्मादस्त्वस्य चारोतममस्य संसाः वरे यदुपारा अभिन्वन्मध्वन्नदानद्या अश्यतस्रः द्वितापिबूरे धरजासनीले अयास्यस्तवामानेभिरर्कैः भगवनमेने परमे व्योमन्नधारयद्रोदाजे सुतंसाः सनाद्दिपम्बरे भूमाविरूपे पुनर्भुवायुवतीस्तेभिरेवैः कृष्णेभिरक्तोधारशर्वपुर्भिराचारतो अन्यान्या सनेमि सख्यं स्वामस्य मानस्सोनुर्दाधारशवासा संसाः आमासो जिद्दधिरे भक्वमन्तः पयः कृष्णासुरशद्रोहिणीषु सनात्सनीला अवनीरभाता व्रता रक्षन्ते अमृतास्वभिः पुरोसहस्राजनायो नवत्येद्वस्यन्दस्वसारो अप्रायाणम् जनायुवो नमाधानं यो अर्कैर्वासो जवो मतयो दस्पतद्रुः पतिन्न पत्नीरुषतीरुषन्तौ स्पृशन्त्वादवसावन्मनीषाः सनादेवदभरायोगभस्तौ न क्षीयन्ते नोपादस्यन्ति तस्मात् जवाहं आधिकृतो भां इन्द्रधीरः शिक्षादिदेवस्तवानश्रुतिभिः सनायते घोताम इन्द्रनव्यमतक्षद्ब्रह्मा हरियो जानाय श्रीथायानश्यपधाननोधाः प्रातर्मक्षोधिया वा तज्जगम्यात् त्वं महान् इन्दयो हजुष्मेद्या वा आजज्ञानः पृथिवी अमेधात् यद्धाते विश्वा गिरयश्चतभुवाभिया दृढातः किरणानैजन् आयद्धरी इन्द्रविव्राता वेरादेवज्जरिता वा क्वोद्धात् येन आविहर्यतक्रतो अमित्रान् पुरा इष्णादे पुरोहूतपूर्वीः त्वमहत्यदन्तचोदे सखा भर्तृयद्वज्रन्वशकर्मन्नुभ्नाः यद्धाशोरवशमनः पराजैर्वतस्योङ्ग्र्यो नामक्रोधो प्रधाषाड् त्वमहत्यदन्तारे षण्यन्दुलस्याजन्मर्ता नामदुष्टौ या अस्मदा काष्ठा अर्वाते वर्घने वा वज्रिन्थसे यमित्रान् त्वामहत्यदन्तार्नाधातौ सर्मेढेन आदाः वन्दे तपस्वधाव इयमासामर्य ऊतर्वाजेष्वददाय्याभूत् त्वमहत्यदन्तसप्तयुध्यन्पुरो वज्रिन्पुरुगत्सायदर्दः बर्हिर्नयत्सुदाधे प्रधावर्गं होराधन्वरेव पूरवेकः सन्ध्यान्ना इन्द्रदेवचित्रामिधमापोनपि एव यः परिज्मन् यया आशोरः प्रत्यस्पभ्ययं धित्मनमोऽध्यन्न विश्वधक्षरध्यै अकारित इन्द्रगौतमेभिः ब्रह्माण्योक्ता नमाधा हरिभ्यां सुपेशा संवादमाभारानः प्रातर्मक्षुः धिया वा सज्जगम्यात् वृष्णे श्रद्धाय समाघाय वेधिते नोधस्य भक्तिं प्रभारा भरुद्भ्याः अपोनधीरोपनाथा सहस्यागिरस्समञ्जे विदधेष्वाभुवाः ते जिज्ञिरे दिवरुश्वासा उक्षणो रुद्रस्य पर्या असुरा अरेपसाः पावकाधुश्चाय सूर्या इव सत्त्वानो रब्धप्सिनो घोरवर्पसः युवानो रुद्रा अजरा अभोग्भ्यनो अवक्षरद्धिगावः पर्वता इव लृढाजिद्विश्वाभुवानानि पार्थैव प्रत्स्यावयन्ति दिव्यानि मज्मना चित्रैरञ्जभिर्वपोढे व्यञ्जते वक्षस्व रुक्माङ् अधीयेतिरे शुभे अंसेष्वेधान्यमे वृक्षरहृष्टयः साकिञ्जिज्ञिरे सुधया आदिवो नराः ईशानकृतोधनायो निषादाधो मातां विद्युतस्तवीधीभिरक्रता दोहन्त्योधर्दिव्यानधूतायो भूमिं बिन्वन्दिपयाधा परिज्रयः बिन्वन्द्यपो भरतस्तुदानावः पयो घृतवद्विदधेष्वाभुवाः अत्यन्नमिहे विनायन्ति भाजनमुत्सन्दोहन्तिस्तनयन्तमक्षेतम् महिषासो मायिनश्चित्प्रभानवो गिरयोनुस्तुतापसो रघुष्यताः मृगा एव हस्तिनः खादधावनाय दारूणीषुतमेधीरयग्ध्वं सिंहा एव नारदिति प्रजेतुसस्पृशा एव सुदिशो विश्ववेतसः क्षपोजन्नन्दः प्रजादेभिरष्टिभिः स्वमित्सबाधश्यवदाहि मन्यवः रोदासी आवादुता गणश्रियोरुषाजुश्चोराश्यवदाहि मन्यवः आवन्धुरे स्वमथन्नतर्जिताभिज्जिन्नतस्थौमरुतोर्धेषु वः विश्ववेतसारैभिः समागतः सम्मिश्लाहस्तवेधेभिर्विनप्शिनाः हस्तार इषन्दधिरे गभस्योरनन्तशुष्मां शाखादयो नराः हिरण्ययेभिः पविभिः पयोवृथा
उज्जिघ्यन्त आवत्स्यो न पर्वतान् मखा अयाधस्मृतो ध्रुवच्युतो दुग्धकृतो मरुतो भ्राजादुष्टयः घृषं बाभकं वनिनं विचर्षणं हृद्स्यादोनु हवसा गृणीमसि रजस्वरं तपसं मारोदं गणप्रोजीषणं वृषाणमुधश्चतुश्रिये ब्रनो समर्थस्य वासाजनाङ्गदेतस्थौ वा ऊते भारताय महापात अर्वद्भिर्वादं भरते धनाभिभेदा पृच्छ्यङ्कृतमाक्षेति पुष्यादि चर्कृत्यं मरुतः पृत्सुदुष्टरं जुमन्तं दुष्टं मघवत्सु सत्तना धनस्मृता मुक्तिं विश्वतिर्षणं दाकं पुष्ट्ये भतराजं शतं हिमाः नोष्ठिरं मारुतो वीरवन्दपुरेशाहोरयवस्मासो धत्ता सहस्रिणम् ओषधिनम् ओषोषधां संदातर्मक्षोधया वा दुःखम्यात् पश्वानतायुङ्गः च तन्नमो आयुधानन्नमो वहन्तम् सजोधाधीराः पदैर्नग्मन्नपत्वादेधन् विश्वे चित्राः ऋतस्या देवा अनौहता गर्भुमद्वरिष्ठिर्द्यौर्नभूपा वर्धन्ति भावः पन्वासुजिष्टिमृतस्य यो नागर्भे सुजातम् पुष्टिर्नरण्वाक्षतिर्न पृथ्वी गिरिर्न भुज्मक्षोदोरजम्भो अद्योनाज्वन् स्वर्गप्रदग्धः सिन्धुर्नक्षोदः क ईं वरादे यामिस्सिन्धो नाम्धाते एव स्वस्राभिभ्यान्न राजापरान्यत्ति यद्वाताजोतापराव्यस्थादग्निर्हादादिरोमा पृथिव्याः शशित्यप्सहंसोनशेषं कृत्वा चेतुष्ठः सोमो न भेदा ऋतप्राजातः पशुन्न शिश्वा विभुर्दूरेभाः वैर्न चित्रासोढो न सन्दृगायुर्न प्राणो नित्यो न धूनुः तक्वा न भोर्निर्वनाशक्तिपयो न धेनुश्चिर्विभावा दाधारक्षेममो को न रण्वो यभो न भक्वो जेता जनानान् ऋषन्नस्तुभ्वाभिक्षप्रायस्तो भाजीन प्रीतो वयो दधाति दुराकाशो दिक्कृतं न नित्यो आजाये भयो नावरं विश्वस्मै चित्राय दभ्राच्छ्वेतो न भिक्षरुधारधग्मीत्तेह सवत्सु सेने एव धृष्टा मन्दधात्यस्तर्नधिद्युत्तेध प्रातीका यमोहा जातो यमो जनित्वञ्जारः कनीनां पदज्जनीनां संवत्सराथा भयं वा सत्यास्तन्नगाभो नक्षन्द इद्धं सिन्धुर्नक्षादप्रणीचीरैरान्नवन्द वनेषु जायुर्मत्तेषु मित्रो वृणीते सृष्टिं राजे एवाधुर्यं क्षेमो न धाधुः कृतं न भद्रो भवत्स्वाधीरहोताह्व्यवाड् हस्ते दधानो नम्ना विश्वान्यमे देवां धाद्वहानिषीदन् विदन्ते मत्तनराधियन्धा हुतायत्तष्टान्मन्त्राङ्गशंसन् अजो नक्षान्दाधारा पृथिवीन्दस्तम्भत्यां मन्त्रेभिः सत्यैः प्रियापदानि पश्वानि पाहि विश्वायोरग्ने गुहा गुहङ्गाः य ईञ्चिकेतगुहा भवन्तमायस्सदा दधारामृतस्य वियेझृदन्ध्यृदाधपन्त आजद्वसो निप्रभावाचास्मै वियोभिरुत्सुरोधं महित्वादप्रजा उदप्रसोष्वन्तः चित्तीरपान्दमे विश्वायस्तुत्मे धीराः सम्माया चक्रुः श्रीणन्नुपस्थाद्दिबम्भरण्यस्थादश्चरथा भक्तोऽन्योर्णात् पर्यते एषामेको विश्वेषां भुवद्देवो देवानां महित्वा आदित्ये विश्वे कृतञ्जुषन्तशुष्काद्यद्देव जीवो दृष्टाः भजन्त विश्वे देवत्वन्नाम ऋतमुधवन्तो अमृतमेवैः ऋतस्य प्रेषा ऋतस्याधीतर्विश्वाहिर्विश्वे अपामिधिचक्रुः यस्तभ्यन्दाजात्यो वा आदे शिक्षात् तस्मै चिकित्वा नयिन्दायस्व होता निषत्तोपनोरपत्ये स चिन्वा आधाम्पति मिथस्तनोषसञ्जारदस्यैर्दक्षैरमोराः पितुर्नभद्राः कृतञ्जुषन्तश्राषण्ये अस्य शासन्दुरासाः इराया और्णोद्दलः पुरुक्षः पिपेशनाकंस्त्रिभिर्दमोनाः शुक्रश्चो शुक्वाङ्गुषानजालः पुप्रासामीचीदिवो न ज्योतिः परिप्रजातः कर्ता बभूधभवो देवानां पिता पुत्रः सन् वेधा अदृप्तो अग्निर्वीजानन्नो धर्मगोणां स्वात्मा पितॄणां
జనేన శేవ ఆహూర్యస్సన్మధ్యేన షత్తోరన్వోదోరోణే పుత్రో న జాతోరన్వోదోరోణే భాజీన ప్రీతో విషాయదేనభిస్వనీడా అగ్నిదేవత్వా విశ్వాన్నిశ్యాః న కిష్ట ఏతావ్రతాభినందిభ్యాయధేభ్యः సృష్టిం జగర్థ తత్తుతేదం సాయుధం సమానైర్నిభిర్యద్యుక్తో వివేరమాంసి ఉషానజారో విభావోऽस्य సంజ్ఞాతరో పశ్చికేతు తస్మై స్మరావహం దోదురావ్యరుణ్మన్మవంద విశ్వే స్వా అర్ధశీకే వనేమా పూర్వేర్హర్యోమధీషా అగ్నిస్సుశోకో విశ్వాన్యస్యాః ఆదైవ్యానువ్రతాజీగిత్వా నామానుషస్య జనస్య జన్మ గర్భోయో అపాంగర్భోవనానాం గర్భశ్చ స్థాతాం గర్భశ్చ రథాం అత్ర ఓజస్మా అంతత్తోరోణే విజాన్న విశ్వో అమృతస్వాధీః తైః క్షమావాం అగ్నిరాయీడాం దాహత్యో అస్మారూధోక్తైః ఏతాజీగిత్వా భూమాని పాహి దేవానాం జన్మమర్తాంశ్చ విద్వాన్ వర్ధాన్యం పూర్వీః క్షపో విరూపాస్థాదశ్చ రథామగ్ని రాధిహోతా స్వా అన్నిషత్తః కృण्वन् విశ్వాన్యపాంసి సత్యాः గోఢప్రశస్తిం వనేషు ధిజే భరంత విశ్వే బలిం స్వర్ణः విద్వానరः పురుత్రాసా పర్యన్వితుర్నిర్విధేర్వివేదో భరంత సాధన్న గృద్ధదస్తే వశోఢో యాతేవ భీమస్తేషः సమత్సు ఉపప్రజిన్వన్నుషతే రజంతం పదిన్ననిత్యంజనాయస్నీడాः తదారస్యాభివరోషే వయశ్వం చిత్తముచ్ఛन्ति వడుసన్నగావాः వేళుచిద్రుళామితురోన ఉక్తైరుద్యముసన్నంగీర్షార్వేణ చక్రద్దివో బృహతో గాతుమస్మే అహస్వర్వవిదుఃఖేతమస్వాః తదన్నుతం ధనయన్నస్య ధీతిమాదిధర్యో వేదిశ్వో వివృత్రాः నదృశ్యంతే రవసాయంత్యక్షా దేవాञ्जन्मप्रयासा वर्धयन्ति मधेजनीमि भ्रतो मातरिश्वा गृहे गृहे श्वेतो जैन्यो भूत् आदिं राज्ञेन गृहीयधेदजासन्नादोत्या अम्भृगाबाणो विवाय महे यद्मित्र एमरसं दिवेकरवत्सरत्वजन्यष्टिगित्वान् सृजतस्ताधुषदाधित्यमस्मै स्वायां देवो दुहितरिम् स आयस्तुभ्यन्तमाविभाजनमो बाधाशादुषतो अनुद्योन् अर्धो अग्नेवयो अस्य द्विबर्हाया सत्ताया धनसंयञ्जुनासि अग्निं विश्वा अभिवृक्षस्सुन्दे सवतः सप्तयह्वीः न जामिभिर्विचिकिदेवयो नाभिदा देवेण प्रमादञ्जिघित्वान् आयधिषे धपदिन्देध आनक्षिजदेदोनिषिक्तं जौरभीके अग्निश्रद्धामनभद्युवानौ स्वाध्यञ्जनयत्सोदयच्च मनोनयोध्वानः सद्य एत्येकः सत्रादोरोपस्सा ईशे राजानामित्रावरोणादुपाणि गोधप्रियमृतवृक्षामाणः मानो अग्ने दख्या विद्यान् प्रमर्षिष्ठा अभिविदुष्कविस्सन् नभो नरो पञ्जाधिभामीनादिपुरातस्या अभिशस्ते रथीः अग्निर्भो भद्रिपतिर्हीडां सत्राचक्राणो अमृतानि विश्वा अस्मे वत्सम्बरिषं तन्मविन्दन् निच्छन्दो विश्वे अमृता अमूराः श्रवयुवः पदव्योऽधियन्धास्वस्वपदेवाधवेजार्भग्ने नमः सकल कल्याणकारिणे करुणात्मने శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. శేషభూతమైన ఈ ప్రపంచం శిరుల తల్లి రక్షణలో విలసిల్లుతూ ఉన్నది. అందుకే భగవద్ రామానుజులు అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అని అఖిల జగన్మాతగా అమ్మను కీర్తించారు. ద్వయమంత్రాదులు అమ్మవారితో కూడిన శ్రీవారిని స్మరణీయుడిగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సకల రక్షకుడైన స్వామి వైభవ రక్షకు అమ్మవారే కారణం. ఆ పద్మావతి కళ్యాణ వేళ రక్షాబంధనంలో ఎంతో పరిరక్షణ ఇమిడి ఉన్నది. కళ్యాణమూర్తులు ధరించే కంకణాలపై శేషుని ఆవాహనంతో శేషభూతమైన ఈ ప్రపంచాన్ని రక్షించే బాధ్యత పద్మావతి శ్రీనివాసులదే అన్న స్పష్టత ఏర్పడుతూ ఉన్నది. అందుకే అన్నమయ్య హితమైన ఇహపరాలు ఇష్టమైన వెల్లానీయ సతమై కలదుగా నీ సంకీర్తన తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలింప మా గతి కలదు కాని కమలాదేవి
అని చెప్పి, స్వామి నీ కృపను పండించుకోవటానికి, నీ రక్షను మేము పొందటానికి మాకు ఆ అమ్మవారే దివ్యమైనటువంటి ఆధార భూమిక అని అన్నారు. ఎందుకంటే మహాలక్ష్మిగా ఆ తల్లి లోకమంతా శ్రీమంతం చేస్తోంది కళ్యాణ దీక్షతో. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకంద అనివేశమనంగతంత్రం ఆకేకర స్థితికనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయ అంగనాయా. కొంచెంగా వాలిన కన్నుల కలవాడు, ఆనందానికి మూలకారణుడైన ఆ వెంకటాచలపతిని చేరి రెప్పపాటు లేనిదై మన్మధుణ్ణి వికసింపజేసేది, కనుకొలకులలో నిలిచిన ఆ కనుపాపలు రెప్పలు కలిగినదైన లక్ష్మీదేవి చూపు మాకు సంపదలను ఇచ్చుగాక అని ఆ అమ్మవారి యొక్క ప్రార్థన పూర్వాచార్యులు చేశారు. సత్పురుషులు ఋక్ సామ యజుర్వేదాదులే ధనంగా అమృత సంపదగా భావిస్తారు. కనుక ఈ యొక్క కళ్యాణ దీక్షలో స్వామివారు యజ్ఞార్హతను పొందుతూ ఉన్నారు. యజ్ఞోపవేత ధారణం కూడా అర్చక స్వాముల వారు నిర్వర్తిస్తే స్వామివారికి యజ్ఞార్హత అనేటువంటిది ఏర్పడుతుంది. రుచ సామాని యజుంషి సాహి శ్రీ అమృతా సతాం. వేదోక్తమైనటువంటి దివ్య కర్మలతో ఆగమములన్నీ కూడా పూజా విధులను నిర్వర్తించాయి. అమ్మవారు సమస్తమైనటువంటి మంగళాలను ఇచ్చేటువంటిది కనుక శ్రీయతే ఇది శ్రీహి, అన్ని మంగళాలు ఇచ్చి అందరి చేత ఆవిడ ఆశ్రయింపబడుతూ ఉంటుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో తల్లిని ఆశ్రయిస్తూ ఉండేటువంటి భక్తులందరూ కూడా కృతార్థులవుతూ ఉన్నారు. ఆరే అస్మే జృంభతే యస్నేహిదేశపూర్యస్సంజగ్మానాసో కృష్ణిషు హరక్షద్దాశు దేగయం ఉదబ్రవందనానిధో జంతమ ఉదగ్నిర్వృత్రహాజాని ధనంజయారణే రణే యస్యాదూతో అధిక్షయే వేషే హవ్యాని భీతయే దస్మద్గృణాశ్యధ్వరం తమిత్సు హవ్యమంగిరస్సు దేవం సాహసోయో ఆహుస్వరేషు హవ్యాదుశ్చంద్రభీతయే నయోరవబ్దిరశ్య శృణ్వేరథస్య గచ్చన యదగ్నే యాసే దూత్యం త్వోతో అవాజ్య హ్రాయోభిపూర్వస్మాదపారః ప్రదాశ్వాం అగ్నే అస్థాద్ వదద్యవత్సవీర్యం బృహదగ్నే వివాసతి దేవేభ్యో దేవదాశతే నిరస్సాద ప్రశస్తం వచో దేవత్సారస్తం అథాదే అంగిరస్తమాగ్నే వేదస్తమభ్రియం భోజేవ బ్రహ్మాదానసి అగ్నే కోధాశ్వధ్వరః కోహ కస్మిన్నధిష్ఠితః సంజాభిర్జనానామగ్నే మిత్రో ఆదిప్రియః సఖా సఖిభ్య ఈత్యాహ అగ్నావరుణాయ దేవాంగృతం బృహత్ అగ్నే యక్షస్వంతమం కాద ఉపే ధర్మనాథోపరాయ భుపాదగ్నే సంతామా కామానీషా హోమాయజ్ఞైః పరిదక్షంత ఆపకేనా వా దేవనాథాదాశేవ యజ్ఞ ఇహ హోతా నిషీదాదబ్ధస్సు పూర ఏతాభ యజామహేతో మనసాయా దేవా భక్షిగ్నే భవా యజ్ఞానామభిషస్తి బాబా సోమాపతిం హరిభ్యామాదిత్యవస్మేతి కృమాదావ్నే ప్రజాపాతాపచాసా వహ్నేరాసా చాహువేన చాసత్సేహ దేవైః వేషే హోత్రపదభోత్రయ్యా చిత్రబోధిప్రాయంతర్జని సర్వసోనాం మనోషో హవిర్భిర్దేవాం అయాజః కవిభిః కవిः సన్ ఏవాహో తస్సత్యతరత్వమద్యాగ్నే మంత్రయాజహ్వాయజస్వ కథాదాజే భాగ్మహేకాస్మై దేవదుష్టోచ్యతే భావినేగీః యామర్త్యే స్మృతారతా బాహోతాయ తిష్ఠ ఇతృణోతి దేవాన్ నమోభిరాగృణధ్వం అగ్నిర్యద్దేర్మర్తాయ దేవాన్ స్వజ సహికృతస్వమర్యస్సు సాధర్మిత్వానభోతద్భోతస్య తం మేధేఢ ప్రథవందే భయంధీర్విష ఉపబ్రువతే తస్వమారీః स न आनुडान्तामोरिषाता अग्निर्गिरावाधावेतु धीतिम्
मुखमानश्रविष्ठा वाजप्रसोता इषयन्तवन्मा एवाग्निर्गोतामेभिरहृता भाविप्रेभिरस्तोष्टजातवेदाः చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసరు కరుణందు పద్మనయన దాహశక్తి విపువోడి దహనునందు మృక్యదను నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. తల్లి పద్మావతీదేవి, నీవు ఈ అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటి దివ్య కర్మ అగ్ని జరుగుతూ ఉంటే అసలు ఆ అగ్నియందు ఉండేటువంటి దహన శక్తివి నీవే, చంద్రునిలో ఉండేటువంటి చల్లదనానివి నీవే, సూర్యుని యందు ఉండేటువంటి తేజస్సువు నీవే. అటువంటి నీ కళ్యాణత్వానికి నేను మ్రొక్కుతూ నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఆ అమ్మవారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటిది ఆగమోక్తంగా జరుగుతూ ఉన్నది. భక్తుల యొక్క దహరాకాశాల్లో భక్తి అనేటువంటి అగ్ని ప్రతిష్టాపన, భక్తి యొక్క ఆ ఉజ్వలమైనటువంటి తేజస్సు దీప్తివంతమవుతూ ఉన్నది. పల్లవపాణి విశ్వగురుభామిని ఇట్టి ప్రపంచమంతకున్ తల్లి సమస్త జీవుల నిదానమ శ్రీ అలమేలుమంగ నీ చల్లని చూపు చిల్కి వెదజల్లగా పుణ్యులమైతి మండ్రు భూమెల్లను నీ వధూమణిని అనేక విధంబుల వెంకటేశ్వర. అమ్మవారికి ఆ అగ్ని ప్రతిష్టాపన, అగ్నారాధన ఇత్యాది కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటే భక్తులు పుణ్యముతో పాటు చల్లదనాన్ని కూడా అనుగ్రహించమ్మా, ఈ సంసార దివ్యమైనటువంటి ఘోర దుఃఖాలలో మేము బాధపడుతూ ఉన్నాము అని అన్నారు. ఎందుకంటే ఈ అగ్ని యొక్క పూజ అనేటువంటిది మానవుల యొక్క పాపములను దహించేది అని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు. అందులో అమ్మవారు శృణాతి నిఖిలాందోషాన్ శృణాతి చ గుణైర్జగత్ శ్రీయతే చ అఖిలైర్నిత్యం శ్రీయంతే చ పరంపదం శృణోతి శ్రావయతి చ అని పూర్వాచార్యులు అమ్మవారి యొక్క పురుషకారత్వాన్ని చక్కగా ప్రతిపాదనం చేశారు. శ్రుతాస్యన్యై సర్వై శ్రేయసి రమణం సంశ్రితగరః శృణోషి ప్రేయాం సంశ్రితజనవచ శ్రావయసి చ శృణాస్యేతద్దోషాన్ జనని నిఖిలాన్ సర్వజగతీం గుణైః శృణాసి త్వం తదిహ భవతీం శ్రీరితి జగుః. ఈ యొక్క అగ్ని పూజా విధి సాగుతూ ఉంటే కళ్యాణోత్సవంలో భాగంగా అమ్మవారు అందరి చేత ఆశ్రయింపబడేది. ప్రియుడైనటువంటి స్వామివారి చేత భక్తుల కోరికపై ఎక్కువగా ఇప్పింపజేసేది. రమణం శ్రయతీతి శ్రీహి. అంతేకాదు ఆ స్వామి కొంతే కర్మఫలానుగుణంగా ఇవ్వాలి అని అనుకుంటే అమ్మవారు ఇంకొంచెం ఎక్కువగా ఇప్పిస్తూ ఉంటారు అనేటువంటి సత్యాన్ని ఆ సాక్షాత్తు శ్రీనివాసుని ముఖతః నారద మహర్షి గారు విన్నారు. మత్ప్రాప్తిం ప్రతి జంతూనాం సంసారే పతతాం అధః లక్ష్మీ పురుషకారత్వే పురుషనోతి. ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అని జీవుల పక్కన దయావాదం చేసి స్వామివారికి ఎక్కువ దయను వృద్ధి చేసి భక్తుల యొక్క సంరక్షణ దీక్షను పెంపొందింపజేసేటువంటి అమ్మవారి యొక్క అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ఆగమోక్తంగా అత్యంత శోభాయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నది. అభ్యేనం వజ్రాయస సహస్రాభృష్టిదాయతార్చందనస్వరాజ్యం యద్వృత్తం తవాచాశనం వజ్రేణ సమయోధయః అహీవిందదిఘాం సుధాధిపితే పద్మధేశవోర్చందనస్వరాజ్యం అభిష్టరేతే అద్రివోయత్స్థాదగచ్చరేజతే చిత్తవామన్యవ ఇంద్రావే విజ్యతేభియార్చందనస్వరాజ్యం నహిను యాదాధీపదీంద్రం కోభీర్యాపరః తస్మిన్ బ్రహ్మపదకృతం దేవా ఓజాంసందాధరచందనస్వరాజ్యం యామథర్వావరుష్పిత తస్మిన్ బ్రహ్మాణి భోర్వథేంద్ర ఉక్తాదమగ్భతార్చందనస్వరాజ్యం ఇంద్రోపదాయ వావృధేశవాదే వృత్రహారభిః తమిన్మహత్స్వాజిషో దేవర్భే హవామహే సవాజేఢు ప్రణో ఆవిశత్
अधिभिरधेन्याधिभूरे बलादधिः शिक्षति संवते भूरि देवसो यदुदीरात आदयो धस्तवे धीयते धना युक्ष्वामादच्युता हरे कालाम्बुदाळि ललितो रसिकैटभारे धाराधरे स्फुरति या तटिदङ्गनेव मातः समस्तजगतां महनीयमूर्तिः భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. లోకానికి భద్రములను అంటే శుభ పరంపరలను ఇవ్వడానికి అమ్మవారు మహామాంగళ్యవతి అవుతూ ఉన్నది. తిరుచానూరు పట్టణంలో ఈ కళ్యాణ దీక్షలో శ్రీనివాసస్వామి వక్షస్థలం నల్లని మేఘాల పంక్తిలా సుకుమారమై సుమనోజ్ఞమై ఉంటుంది. అందులో నెలకొను ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి ఒక మెరుపు తీగలా విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి లోకజనని భార్గవనందన మహనీయ స్వరూపం కలిగినటువంటి తల్లి కళ్యాణ శుభవేళ మంగళసూత్రముల యొక్క ధారణకు ముందుగా జరుగుతూ ఉండేటువంటి మాంగళ్య పూజను కూడా కటాక్షిస్తూ ఉన్నది. పరిమళం కలిగినటువంటి ద్రవ్యాలతో పూజిస్తూ ఉన్నారు. అనేక సంప్రదాయములకు అనుగుణంగా మహామాంగళ్యములను పూజించడం జరుగుతూ ఉంటుంది. పసుపు కుంకుమలతో పాటు క్షీరాదులతో కూడా పూజించడం అనేటువంటిది కూడా సంప్రదాయం ఉన్నది. పరిమళము ప్రభావము శుభస్థితి నిత్య విభూతి విభ్రమస్ఫురణము దివ్యవైభవము భోగము శ్రీ అలమేలుమంగ నీ ఉరమునంచు సన్మునులు యోగిజనంబులు మెచ్చి మెచ్చి నీ వరవనితా శిరోమణిని అవారణ గుల్తురు వెంకటేశ్వర. ఓ స్వామి, అమ్మవారి హృదయంపై ఆ మహామాంగళ్యములు ఉంచితే అవి జగత్తుకి మాంగళ్యాన్ని చేకూర్చేటువంటి దివ్య సన్నివేశమవుతూ ఉన్నది. మరి అమ్మవారి యొక్క హృదయంలో దయ అనేది పుట్టాలి అని అంటే ఆమె లోకజననిగా కళ్యాణ దీక్షలో సాక్షాత్కరించాలి. అందుకని ఈ మాంగళ్య దీక్ష. అందుకని ఆ మహామాంగళ్యముల చేత కదా ఇంతటే భాగ్యం సిద్ధిస్తూ ఉన్నది అని చెప్పి మాంగళ్య పూజ చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మయితు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ. అనపాయినిగా శ్రీవారి వక్షోవిహారినిగా తరగని సంపదలను అనుగ్రహించేటువంటి మహాశక్తి స్వరూపునిగా ఉండేటువంటి పద్మావతి అమ్మవారు మహామాంగళ్య దీక్షావిధిలో విజయలక్ష్మి అయి శోభిస్తూ ఉన్నారు. ఈ జగత్తులో పరాక్రమయుక్తమై కాంతియుక్తమై స్ఫుటంగా గోచరించేటువంటి వైభవాన్ని శ్రీనివాసుని విభూతి అయితే ఆ విభూతికి కారణమైనటువంటిది అలమేలుమంగ. ఆ సిరుల తల్లి పద్మావతీదేవి పద్మాసని అయి నిత్య కళ్యాణాన్ని అందుకునేటువంటి క్షేత్రం ఈ దివ్యమైనటువంటి తిరుచానూరు పట్టణం. అటువంటి అమ్మవారి ఆ కళ్యాణ వైభవం అంతా కూడా ఆగమోక్తమైనటువంటి వీధులలో నిర్వహింపబడింది. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయి శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయి పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయి. నగేష్వద్దేదారో హరే యచ్ఛాదే నగేష్వానో మజ్మనా నగస్పశ్వారషే ఈశానో అప్రాదిష్టుత ఇంద్రో అంగ కదా వర్తామరాధసం పదాక్షంబావివస్ఫురత్ కదా నశ్చుస్తభద్ర ఇంద్రో అంగ యశ్చిద్ధిత్వా బహుభ్య ఆదదావాంగ్ ఆవివాసతి ఉగ్రం దుత్పత్తిరేధమ ఇంద్రో అంగ స్వాదోరిద్భావే ధూపదోపధ్వ పిబంతి ఘౌర్యాః అస్య వృషనాయ వస్వామో శ్రీరంధ్రృష్ణాయ ప్రియా ఇంద్రస్య ధేరభో వజ్రం హిన్వందిదాయాగం వస్యేరస్వరాజ్యం తా అస్య రమాధా సహస్ర పర్యంతి ప్రజేదదః వ్రతాన్యస్య సశ్చిరే పురోణే పూర్వజిత్తయే వస్యేరస్వరాజ్యం ఇంద్రాదధేజ అస్థభిర్భద్రాణ్య ప్రాతిష్కృతః
जघादानभतेर्नव इच्छन्नश्वस्य यच्छनः प्रवादेष्वपश्चितं तद्वेदच्छरिहणावादे अत्राह घोरामन्वधनामत्तस्तोर्भीच्क्यौ इत्था चन्द्रमाधो गृहे धुरिगाहदस्य शिमीवतो भाविनादर्णायोन आसन्नीषो न हर्षसोमयो भोन्य एषां भुज्यामनुधत्सजीवात् क एषते धज्यते गोपीभाय कोपंसते सन्धबन्धं को अन्ति कस्तोकाय क इभायोतरायेधि प्रवर्तन्वे को अग्निमीट्टे हविषा धृतेन सुजाया जाता ऋतुभिर्धिमेभिः कस्मै देवा आवाहनाशो मकोपंसते त्वमङ्गप्रशंसितो देवश्चाविष्ठवर्त्यं न त्वधन्यो माघवन्नस्ति नर्धितेन्द्रब्रवीमि देवताः मा ते राधांसि माता उदयो अवधोस्तान् कदा आशरादाभन् विश्वातर उपमिभिः मा अनुधवसो निचर्षणिभ्य ॐ నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ
కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు. కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు. శ్రీనాథుడు అమ్మవారి యొక్క వైభవాన్ని అభివర్ణిస్తూ, తల్లి నీవు ఉంటేనే కదా సమస్త సంపదలు ఉన్నటువంటి వాడుగా అవుతూ ఉన్నాడు అని అన్నారు. అటువంటి తల్లి పుష్పములలో ఎప్పుడూ నిత్య నివాసిని ఉంటుంది. స్వామివారు అమ్మవార్లకి పుష్ప పరివర్తనం కళ్యాణ వేళ చేస్తూ ఉన్నారు. ఈ పుష్పమాల సమర్పణం అనేటువంటిది ఒకరి హృదయాలలో భావాలు మరొకరు పంచుకునేటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది. అటువంటి కళ్యాణ పుష్పమాల పరివర్తన పరంపర మనకు సమస్త కామితాలను అనుగ్రహించాలి. బాహ్వంతరే మురజిత శ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రద భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయా. కౌస్తుభమణితో అలంకృతమై ఉండేటువంటి శ్రీవారి హృదయేశ్వరి ఇంద్రనీలమణుల హారపంక్తిలా ప్రకాశిస్తూ ఉండేటువంటి స్వామిపైన తలంబ్రాలు పోస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ కమలాలయ పైన స్వామి ఆ అక్షతలు వేస్తూ ఉన్నాడో, తన కన్నుల నుండి చూపులనేటువంటి ఆ సరసాక్షతలు వేస్తూ ఉన్నాడో భావన చేస్తూ ఉన్నారు. భక్తులకు మాత్రం మోక్షాన్ని అపవర్గాన్ని ప్రసాదిస్తూ ఉన్నది శ్రీనివాస ధర్మపత్ని ఈ యొక్క దివ్యమైనటువంటి అక్షతారోపణ సమయంలో. అటువంటి వేళ ఆ అమ్మ ఇచ్చేటువంటి కళ్యాణ వైభవమును భావిస్తూ తల్లి ఎప్పుడూ కొలు ఉండేది తామెరలపైన అని మనం తెలుసుకోవాలి. తామరలన్న నీ వలపు దారికి దారియు తెన్నులేదు, పొందామెర ఆమె మోము తెలిదామెర ఆయమ కన్నుదోయి, చందామెర ఆమెకేలుగవ తామరలన్ మరలన్ జయించు, కాంతామర వాహిని వికచ తామరసంబులు ఆమె కంజిగుల్. ఆమె ముఖకాంతి స్వరూపాన్ని భావించి దర్శించి ఆ అక్షతల మధ్య అమ్మవారి యొక్క విభూతిని అంతా కూడా మనస్సులో పదిలంపరుచుకుంటూ ఉన్నారు భక్త బృందాలు. పద్మావతి అమ్మవారి యొక్క కళ్యాణ వైభవాన్ని వీక్షించినటువంటి వారందరికీ కూడా ఎంతో ఆనందం కలగటమే కాదు, ఇహ సంపదలన్నీ సిద్ధిస్తాయి. ఆముష్మికమైనటువంటి సమస్త సంపదలు కూడా వనగూరుతాయి. वसूनान्तधितेन रुद्राणामोऽन्या आदित्यानां तेजसा विश्वेधां देवानां क्रतुना मधुभावें नाजो विश्वाहा अभिभूतिरहमागमम् इन्द्रसखा स्वायुषः आश्वासासु दुःस्वहः इदं वर्चो अग्निना दन्तमागाधे यशो भर्गस्य हवाजा बलञ्च दीर्घायुद्धाय शतशारदाय प्रतिगृह्णामि महते वीर्याय आजुरति विश्वाजुरथि सर्वायुरथि सर्वमायुरथि सर्वं आयुर्भूयात् सर्वमायुर्गेशम् भूर्भुवस्सुवः अद्यद्धर्मेणान्नादः मृत्युर्धर्मेणान्नपतिः ब्रह्मक्षत्रज्ञस्वाहा
ప్రజాపతి ప్రణేత బృహస్పతి పురయేత యవః పంథాః సంతమా పునరసు స్వాహా అగ్నిరన్నారోన్నపతిః అన్నాద్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సోమో రాజా రాజపతిః రాజ్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా వరుణ సమ్రాట్ సమ్రాట్పతిః సామ్రాజ్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా మిత్రః క్షత్రం క్షత్రపతిః క్షత్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా ఇంద్రో బలం బలపతిః బలమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా బృహస్పతి బ్రహ్మ బ్రహ్మపతిః బ్రహ్మాస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సవితా ధాట్టకం ధాట్టపతిః రాష్ట్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా పూజా విధాం విద్పతిః విధమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సరస్వతి పుష్టి పుష్టిమగ్ని పుష్టిమస్మిన్ యజ్ఞే ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం మందాలసంచ మకరాలయ కన్యకాయాః. మంగళాలకే మంగళస్వరూపిణి అయినటువంటి అలమేలు మంగమ్మకు మహామాంగళ్య ధారణాదులు వీక్షించినటువంటి భక్త బృందాలు ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. యజ్ఞదీక్షితుడయ్యాడు స్వామివారు అమ్మవారి చేయిని బట్టిన తరువాత. అమ్మవారి కరకమల గ్రహణంతోనే ఆయన సమస్త విభూతులను పొందాడు. ఎందుకంటే అమ్మవారు తన ఉరస్థలం మీద లేకపోతే ఆయన వరదహస్తానికి విలువ లేదనే స్వామి గ్రహించి సూర్యనారాయణుణ్ణి సాక్షీభూతంగా చేసుకుని తిరుషుకనూరులో 12 సంవత్సరములు తపమాచరించారు. ఆయన యొక్క తపఫలంగా అమ్మవారు పద్మసరోవరంలో ఆవిర్భవించింది. అటువంటి దివ్య స్వరూపిణి అయినటువంటి అమ్మకు ఈ పూర్ణాహుత వేళ నమస్కరిస్తూ ఉన్నారు భక్త బృందాలు.